తెలుగు చిత్ర పరిశ్రమపై దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులదే పట్టు ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. చాలా సినిమాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎన్నో కులాల్ని కించపరిచారు. కొన్ని కులాల వాళ్ళని విలన్లుగా, మరికొన్ని కులాల వాళ్ళని జోకర్లుగా, ఇలా రకరకాలుగా చూపించారు. కొన్ని ప్రాంతాలని కించపరుస్తూ చూపించారు. కొన్ని ప్రాంతాల యాసని కించపరిచారు. కొన్ని ప్రాంతాలకు సంబంధించి అక్కడ బతికే వాళ్ళంతా విలన్లు అన్నట్టు, రక్తం దాగి బతుకుతారు అన్నట్టుగా దశాబ్దాలుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఏ రోజు కూడా ఆయా ప్రాంతాల వాళ్ళు, ఆయా కులాల వాళ్ళు, వాళ్ళ మనోభావాలు ఏమవుతాయి అన్నది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న డైరెక్టర్లు, హీరోలు ఏ రోజు ఆలోచించలేదు. కానీ ఈ రోజు సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఒక క్లిప్పు ట్రోల్ అవుతుండడంతో మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా విరుచుకుపడుతూ ఉన్నారు. ఈసారి మెగా కాంపౌండ్ మీద పడ్డారు. డైరెక్ట్ గా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ను టార్గెట్ చేశారు. లేటెస్ట్ గా కొరియన్ కనకరాజు అనే సినిమా విడుదలైంది. ఇందులో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ఉన్నారు. ఈ సినిమాలో హాస్య నటుడు సత్య చేత సీనియర్ ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేయించారు. ఒక సీన్ పాత సినిమాలో ఒక సీన్ లో కరాటే సీన్ సందర్భంగా చంద్రమోహన్ ని ఉద్దేశించి మీ స్ట్రోక్ చాలా ఇమ్మెచ్యూరియస్ గా ఉంది అంటూ మాట్లాడతారు. సేమ్ అదే డైలాగును ఈ సినిమాలో హాస్య నటుడు సత్య చేత చెప్పించడమే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ హావభావాల్ని, ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా దింపేశారు. సినిమాలో అయితే ఆ సీన్ విపరీతంగా పండేసింది. దీని మీదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు విపరీతమైన కోపం వచ్చింది. ఇక్కడ ఇంకా వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, సినిమా ఈ రోజు రిలీజ్ అయితే 3 రోజుల క్రితం నుంచే ఆ ఒక్క క్లిప్పు సోషల్ మీడియాలోనికి ఎవరు వదిలారు అంటే, సినిమా వాళ్ళు కావాలని మెగా కాంపౌండ్ ఆ సీన్ ని మాత్రమే బయటకు లీక్ చేసి విపరీతంగా 3-4 రోజుల నుండి ట్రోల్ చేస్తున్నారు సీనియర్ ఎన్టీఆర్ ని అంటూ ఇటువైపు నుండి ఆర్గ్యుమెంట్. మా సీనియర్ ఎన్టీఆర్ నే మీరు ట్రోల్ చేస్తారా అంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు పాత సినిమాల్లో చిరంజీవి నటించిన కొన్ని సీన్లను తీసుకొని వచ్చి వాటి ఆధారంగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు, చిరంజీవి కావచ్చు, అప్పుడు వాళ్ళు నటించిన సీన్లు చాలా అద్భుతంగా అనిపించి ఉండవచ్చు. కానీ ఈ జనరేషన్ కి కొన్ని సీన్లు ఫన్నీగా అనిపిస్తుంటాయి. వాటిని తీసుకొని వచ్చి ఇప్పుడు విపరీతంగా ట్రోల్ చేయడమే కాకుండా, ఒక సినిమాలో చిరంజీవి వికలాంగుడి వేషంలో సీనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శన అవుతున్న థియేటర్ దగ్గర అడుక్కుంటూ కనిపిస్తారు. ఆ సీన్ ను కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు చిరంజీవిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక పరిటాల రవికి పవన్ కళ్యాణ్ కు మధ్య జరిగిందని చెప్తున్న వివాదాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రస్తావించి, అందుకే పరిటాల రవి ఇలా చేశారు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా జనసేన పార్టీ, చిరంజీవి అభిమానులు ఒకవైపు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఒకవైపు నిలబడి పరస్పరం హీరోల్ని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు. ట్విట్టర్ మొత్తం ఇదే, కొన్ని వేల ట్వీట్లు పడుతున్నాయి. విచ్చలవిడిగా బూతులు తిట్టుకుంటూ పరస్పరం ట్వీట్లు పెట్టుకుంటున్నారు, కామెంట్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోగా నటించిన వరుణ్ తేజ స్పందించారు. సీనియర్ ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేశారని చెప్తున్న ఈ సీన్ మీద పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది కదా, దీనికి మీరేమంటారు అన్నప్పుడు ఆయన, పెద్ద హీరోల్ని ఇలా ఇమిటేట్ చేయడం అన్నది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. ఇదివరకు చాలా సినిమాల్లో నాగేశ్వరరావు, సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళను కూడా మేము చేశాము అని చెప్పడంతో పాటు, ఇక దర్శకుడు అయితే మరో అడుగు వేసి ఈ సీన్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పారు. దీని మీద మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకుంది. చాలా మంది సీనియర్ హీరోల్ని ఇమిటేట్ చేశామని చెప్తున్నారు వరుణ్ తేజ్. హీరోగా నువ్వు చేసి ఉంటే ఓకే, కానీ ఒక సీనియర్ ఎన్టీఆర్ ని తీసుకొని వచ్చి మా సీనియర్ ఎన్టీఆర్ ని ఒక హాస్య నటుడి చేత ఇమిటేట్ చేయిస్తారా అంటూ మళ్ళీ ట్రోలింగ్ మొదలు పెట్టారు. పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు. మొత్తం ట్విట్టర్ అంతా ఇదే నడుస్తోంది. కొందరు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సీనియర్ ఎన్టీఆర్ ని ఇలా అవమానించారు అంటూ ఆ ట్వీట్ ని ఏకంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కి కూడా ట్యాగ్ చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా మళ్ళీ జనసేన పార్టీ వాళ్ళు, మెగా కాంపౌండ్ అభిమానులు ట్రోల్ చేస్తూ ఉన్నారు. రోజు నారా లోకేష్ పవన్ అన్న అంటుంటారు. పవన్ కళ్యాణ్ లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు. అలాంటిది నారా లోకేష్ కో, చంద్రబాబుకో మీరు ట్యాగ్ చేసినంత మాత్రాన వాళ్ళు ఏం చేస్తారు? అసలు సీనియర్ ఎన్టీఆర్ ను అవమానించిందే చంద్రబాబు నాయుడు గారు. అంతకు మించిన అవమానం ఇంకెవరు చేయలేరు. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ గౌరవాన్ని కాపాడండి అంటూ మీరు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయడం ఏంటి, ట్యాగ్ చేయడం ఏంటి అని ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన వాళ్ళ కౌంటర్లు పరస్పరం ఇచ్చుకుంటూ ఉన్నారు. మొత్తం ట్విట్టర్ అంతా ఇదే నడుస్తుంది. పచ్చి బూతులు తిట్టుకుంటూ ఉన్నారు.